సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక దాదాపు 10 సంవత్సరాల విరామం తీసుకుని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరు. వీరిద్దరూ సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న కారణం ఒకటే, అదే రాజకీయాలు. అయితే ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ అదే స్టైల్‌తో అభిమానులను అలరిస్తూ ఉన్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరు 2 సినిమాలు చేయగా, పవన్ ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'వకీల్ సాబ్' అనే సినిమాతో ఈ మధ్య ప్రేక్షకులను పలకరించిన పవన్ ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశారు. అందులో మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుం కోశియం' సినిమా రీమేక్ 'భీమ్లా నాయక్' ఒకటి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే 'ఆచార్య' సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంచాలని నిర్మాతలు భావించారట. కానీ 'భీమ్లా నాయక్' కూడా సంక్రాంతి బరిలోనే ఉండడంతో తమ సినిమా రిలీజ్‌ను 'ఆచార్య' యూనిట్ వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు చిరంజీవినే కారణమని కూడా తెలుస్తోంది. తమ్ముడి కోసం ఆయన సెంటిమెంట్‌ని పక్కన పెట్టి సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.